హలో ఆల్, వెల్కమ్ టు సినీ స్మాష్. ఇట్ ఈస్ ద రివ్యూ ఆఫ్ ద ఫిలిం గట్ట కుస్తీ 2. ఇది తెలుగులో వచ్చిన మట్టి కుస్తీకి సీక్వెల్. ఫస్ట్ పార్ట్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సినిమా అయితే ఓకేయిష్ యావరేజ్ ఫిలింలా అనిపించింది. అలా ఓటీటీలో వన్ టైం వాచబుల్ ఈ మూవీ. ఫ్యామిలీతో అలా చూసేయచ్చు. ఫస్ట్ పార్ట్ లాగే సేమ్ టెంప్లెట్ మీద నడుస్తుంది. నాకైతే కొంచెం అడితిప్పి ఫస్ట్ పార్ట్ లాగే తీశారు. సినిమాలో ఒక 20 మినిట్స్ ఈజీగా కట్ చేయొచ్చు. అన్నెసెసరీ సీన్స్ అయితే కొన్ని ఉన్నాయి. అవి తీసేస్తే డీసెంట్గా ఉండేది. సినిమాలో డీసెంట్ రైటింగ్ అయితే ఉంది. కొన్ని సీన్స్లో కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా బాగానే యాడ్ చేసుకున్నారు. నాకు ఒక్కటే అనిపించింది, క్లైమాక్స్ అన్నది సేమ్ టెంప్లెట్ లాగా ఉన్నది. ఫస్ట్ హాఫ్ పర్లేదు, అలా అలా ఫన్ మూమెంట్స్తో బాగానే వెళ్ళిపోతూ ఉంటుంది. పేసింగ్ ఇష్యూస్ అయితే ఏమీ లేవు. కొన్ని సీన్స్ ఈజీగా కట్ చేసి ఉండొచ్చు. సాంగ్స్ అయితే తెలుగులో అంతగా ఏం అనిపించలేదు. సెకండ్ హాఫ్ స్టార్ట్ అవ్వగానే సినిమా కొంచెం స్లో అయిపోద్ది. అండ్ ఒక కోర్ట్ రూమ్ సీన్ ఉంటుంది, అదైతే నాకు అస్సలు ఎక్కలేదు. అక్కడ వరకు అంతా ఆర్గానిక్ కామెడీ ఉంటుంది, బట్ అక్కడ చాలా ఆర్టిఫిషియల్ గా అనిపించింది. హీరో విష్ణు విశాల్ అండ్ హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి పర్ఫార్మెన్సెస్ అయితే బాగున్నాయి సినిమాలో. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు సినిమాలో డాటర్ గా యాక్ట్ చేసిన చిన్న పాప డ్రైవ్ చేస్తూ ఉంటుంది మూవీని. అండ్ సినిమాలో కొన్ని సెన్సిబుల్ టాపిక్స్ బాగానే హ్యాండిల్ చేశారు. సినిమాలో మెయిన్ వర్కౌట్ అయింది ఏమైనా ఉందంటే అది కామెడీయే. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు మంచి ఫన్ అయితే జనరేట్ చేశారు. టెక్నికల్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడితే డైరెక్టర్ కొన్ని సెన్సిబుల్ టాపిక్స్ చుట్టూ కంటిన్యూయేషన్ కథలాగా బాగానే రాసుకున్నారు. క్లైమాక్స్ ఇంకొంచెం బెటర్గా ఉండుంటే బాగుంది అనిపించింది. సినిమాటోగ్రఫీ అయితే బాగుంది, బట్ సాంగ్స్ అండ్ బీజిఎం నాకు అంత ఎఫెక్టివ్గా అనిపించలేదు. సో చూడొచ్చా అంటే ఫస్ట్ పార్ట్ చూసిన వాళ్ళు అలా ఓటీటీలో ఒకసారి చూసేయచ్చు, మిగతా వాళ్ళు అయితే స్కిప్ చేయొచ్చు. దట్స్ ద రివ్యూ గైస్. మీరు ఎవరైనా సినిమా చూసుంటే ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి.